హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టి కొద్దిగా బటర్ వేసుకోండి. బటర్ బాగా కరిగాక ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకుని అందులో 2 బ్రెడ్లు అయితే ఈ ప్యాన్ లో వేసి 2 వైపులా బాగా కాలేలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకోవడం కోసం 2 కోడిగుడ్లు అయితే ఒక గిన్నెలోకి పగలగొట్టుకోవాలి. ఒక బ్రెడ్కి 2 కోడిగుడ్లు అయితే తీసుకుంటున్నాము. 2 కోడిగుడ్లను పగలగొట్టిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, దీంతో పాటు కొద్దిగా జీలకర్ర అయితే వేసేసి ఎగ్ బీటర్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ బాగా మిక్స్ చేసుకోండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేలాగా. తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకుని ఇవన్నీ ఇందులో బాగా కలిసేలాగా బీటర్తో కానీ స్పూన్తో కానీ బాగా మిక్స్ చేసుకుని తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ ఉంటుంది కదా, అది ఈ గిన్నెలో ఉన్న కోడిగుడ్డు మిక్సర్లో బాగా కలిపి తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న బ్రెడ్ ఉంటుంది కదా అదైతే వేసుకోండి. అండ్ ఇంకా గిన్నెలో మిగిలిపోయి ఉన్న కోడిగుడ్డు మిశ్రమం కూడా దీనిపైన అయితే వేసేసుకోండి. ఇలాగా ఈ విధంగా మనం ఆమ్లెట్లా వచ్చిన తర్వాత మనం ప్యాన్ని ఎలా కలుపుకుంటే మొత్తం అన్ని వైపులా బాగా కలుస్తుందన్నమాట. సో కాసేపు లో టు మీడియం ఫ్లేమ్లో కింద వైపు బాగా వేగిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని రివర్స్ అయితే చేసుకోవాలి. 2 వైపులా దీన్ని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా టమాటా సాస్ కానీ లేకపోతే ఏదైనా గ్రీన్ చట్నీ కానీ వేసుకుని ఒక పీస్ తీసుకుని ఈ టమాటా సాస్లో డిప్ చేసుకుని తింటే కోడిగుడ్డు ఫ్లేవర్ అండ్ బ్రెడ్ క్రిస్పీనెస్ ఇదంతా తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట క్రిస్పీగా లోపల మెత్తగా. మీలో ఎంతమందికి బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.